మిత్రులకి శ్రేయోభిలాషులకి స్వాగతం. ఈ రోజున నేను చెప్పేటువంటి అంశం ఏమిటంటే, ఈరోజు మనకి కొండపెట్రగుంట నెల్లూరు జిల్లా కావల సమీపంలో ఉండేటువంటి కొండపెట్రగుంట అంటే బిల్లగుట్ట క్షేత్రం. దాని విశిష్టత కూడా ఇంతకుముందు చెప్పాను. ఆ క్షేత్రంలో మోహిని అవతారం అనేటువంటిది ఉత్సవం జరుగుతుంది. ఈరోజు అద్భుతంగా జరుగుతుంది ఉత్సవం. అలా గరుడోత్సవం ఇట్లాంటి ఉత్సవాలన్నీ కూడా భగవంతుడికి అనేక రకాల ఉత్ప్లసవ చెప్పే దాని గురించి. ఉత్సవం అంటే మనకి ఆనందాన్ని కలిగించేటువంటిది, కష్టాలు తొలగించేదాన్ని ఉత్సవం అంటారు. అయితే ఈ యొక్క ఉత్సవాలు తిరుమల క్షేత్రంలో చేస్తారు. ప్రతి భగవంతుడికి కూడా ఉత్సవాలు ఉంటాయి, అమ్మవారికి ఉంటాయి, ప్రతి ఒక్కరికి కూడా ఉంటాయి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, మోహిని ఉత్సవం, గరుడ వాహన సేవ, అట్లా మోహిని ఉత్సవం, కల్పవృక్ష వాహన సేవ, ఇట్లా చాలా ఉంటాయి. తర్వాత హనుమతోత్సవం అంటే హనుమంతుడు ఇప్పుడు ఎక్కడైనా శ్రీరామనవమి ఉత్సవాలు జరిగాయనుకోండి, ఆయన వాహనం ఏంది? ఆయన వాహనం వచ్చేసి హనుమంతుడు. విష్ణుమూర్తికి గరుత్మంతుడు. గరుత్ అంటే పెద్ద రెక్కలు కలిగినటువంటి వాడు. హనుమ అంటే పెద్ద దవడలు కలిగినటువంటి వాడు అని అర్థం. అయితే ఈ విధంగా భగవంతుడు ఎప్పుడు కూడా ఏం చేశాడంటే, ప్రతి భగవంతుడు కూడా జీవరాశులు అంటే మనుషులే కాదు, జీవరాశులను కూడా వాహనాలుగా ఎంచుకున్నాడు ఆయన. అంటే గరుడు పక్షి, శనీశ్వరుడు కాకి, నవగ్రహాలకు కూడా వాహనాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి ఈ విధంగా 2 వీలర్స్ 4 వీలర్స్ ఎట్లా వాడుతుంటారు, అట్లాగే మనిషి సృష్టిలో భగవంతుడు ఏం చేశాడంటే, సృష్టిలో ప్రతి ఒక్కదాన్ని మానవుడితో సమానంగా చూశాడు ఆయన. అందుకే వాటికి కూడా స్థానాన్ని కల్పించాడు. ఇప్పుడు ఒరిస్సా ప్రాంతంలో లక్ష్మీదేవికి గుడ్లగూబ వాహనం. వాళ్ళు దీపావళి రోజు గుడ్లగూబకి వాళ్ళు పూజలు చేస్తారు. ఇవన్నీ వాహన సేవలు. అంటే ఈ వాహన సేవలు ఏంటంటే, వాళ్ళ పురాణాల్లో వాళ్ళు అనుగ్రహాన్ని పొందారు. భగవంతుని ప్రార్థించడం వల్ల, వాళ్ళు చేసిన ఆ భగవంతుడి అనుగ్రహం వల్ల వాళ్ళు వాహనాలుగా మారి వాళ్ళకి సేవ చేస్తూ ఉన్నారు. అట్లాగే నందీశ్వరుడు, నంది చరిత్ర కూడా ఉన్నది మనకి. నంది ఎలా ఆవిర్భవించాడు, ఆయన శివుడే సాక్షాత్తు ఆ యొక్క నందీశ్వరుడుగా వచ్చాడు అని చెప్పేసి మనకి శివపురాణ గ్రంథాల్లో కూడా చెప్తూ ఉన్నది. అంటే ఏ భగవంతుడికి ఏదైతే ఇష్టమైనదో, ప్రీతికరమైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ దేవాలయాల ముందు ఎప్పుడు కూడా నిత్యంగా వాళ్ళకి ఎదురుగా, గర్భాలయానికి ఎదురుగా వాళ్ళు ఆ యొక్క వాహనాల రూపంలో, వాళ్ళ వాహనాలుగా ఉత్సవ రూపంలో వాళ్ళకి సేవలు చేస్తూ ఉంటారు. ఆ భగవంతుడు అట్లాగే ఏంటంటే, నందికి ఇక్కడ శివుడికి నంది వాహన, ఇవన్నీ వాహనాలు. అంటే భగవంతుడు అనేక రకాల వాహనాలు ఉన్నాయి. నంది వాహనం, గరుడ వాహనం, ఇట్లా చాలా రకాలైనటువంటి వాహనాలు. సింహవాహనం, అమ్మవారి సింహవాహనం, ఇట్లా వాహనాలన్నీ ఉన్నాయి. ఈ వాహనాలన్నీ కూడా మనకి ఏ విధంగా అయితే జీవరాశిలో ఒక భాగమైందో వాటన్నిటినీ కూడా భగవంతుడు ఏం చేసి అంటే మనుషులతో సమానంగా తీసుకున్నాడు అనమాట. అయితే ఈరోజు మోహిని అవతారం. మోహిని అవతారం అంటే ఒక స్త్రీ రూపం, మోహించడం అని అంటుంటారు కదా. తంత్ర విద్యలో కూడా మోహన తంత్రం ఉన్నది, ఆ మోహన తంత్రం ఉన్నది. అట్లాగే ఈ మోహిని అలంకారం అంటే, మోహిని అంటే ఆకర్షించటం అనే అర్థం కూడా వస్తుంది. ఈ మోహిని ఉత్సవం ఈరోజు చేస్తారు. అయితే ఇక్కడ విష్ణుమూర్తి మోహిని అవతారం ఎత్తాడు. అసలు ఆయన ఎందుకు మోహిని అవతారం ఎత్తాడు, దీనికి కారణం ఏమిటి? రేపు మనకి చంద్రగ్రహణం వస్తున్నది. అంటే మార్చి 3వ తారీఖున 3:20 చంద్రగ్రహణం వస్తున్నది. అది ఎప్పుడైనా సరే గ్రహణం ఎప్పుడైనా రాని, అసలు ఈ చంద్రగ్రహణ సమయంలో సూర్యుని రాహు మింగాడు, చంద్రుడు మింగారని ఒక మనకి పురాణాలు చెప్తూ ఉంటారు. ఆ మింగడం అనేటువంటిది ఎందువల్ల అంటే, ఆ గ్రహణానికి ఈ మోహిని అవతారానికి చాలా దగ్గర సంబంధం ఉన్నది. అందుకే నేను ఈ వీడియో చేయడం జరిగింది. అట్లాగే మోహిని ఉత్సవం అసలు మోహిని అవతారం ఎలా ఉద్భవించే దాని గురించి మనం తెలుసుకుందాం. తర్వాత కాళహస్తిలో గ్రహణ సమయాల్లో దేవాలయాలు మూసివేయరు. ఎందుకు మూసేయరు అనే విషయాన్ని మనం స్పష్టంగా ఈరోజు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా మోహిని అంటే సాక్షాత్ విష్ణుమూర్తి మోహిని అవతారం ఎత్తడానికి కారణం ఏమిటంటే, పూర్వము క్షీరసాగర మదనం జరిగింది. ఆ మదనంలో అమృతము, ఆలాహాలు ఉద్భవించిన తర్వాత ఏంటంటే, ఆ అమృతాన్ని ఏం చేశారంటే రాక్షసులు తీసుకువెళ్ళిన తర్వాత అమృతాన్ని కానీ తాగితే వాళ్ళు చిరంజీవులు అయిపోతారు, దేవతల మీద జయిస్తారు వాళ్ళు. ప్రపంచమంతా అన్ని లోకాలు అల్లకల్లోలం అయిపోతాయి. అప్పుడు ఏం చేశారంటే, ఎలాగైనా ఇది ఆపాలని ఆ అమృతాన్ని ఒక్క బిందువు స్వీకరించినా చాలు, వాళ్ళకి మృత్యుగండం అనేది ఉండదు, వాళ్ళు చిరంజీవులు అయిపోతారు. అందువల్ల ఏం చేశారంటే,
సాక్షాత్ విష్ణుమూర్తి ఏం చేశాడంటే మోహిని అవతారం ఎత్తి ఒక స్త్రీ రూపంగా అవతారం ఎత్తాడు. ఇక్కడ మనం సైన్స్ పరంగా ఒక విషయం మనం చెప్పుకోవాలి. ఈ చాలా కొంతమంది ఏం చేస్తారంటే, కొంతమంది మనం వింటుంటారు, పనికిమాలిన చాలామంది ఉంటారు దేవుడు అంటే నమ్మనోళ్ళు. వాళ్ళు ఒకప్పుడు ఏం అవతారాలు చేశారు, మీ పురాణాల్లో మగవాడు స్త్రీ రూపం ధరించేది అని చెప్పి హేళన చేశారు. మీరు ఎప్పుడైనా గమనించండి, నేను ఎవరితోనే వాదించగలను. ఇప్పుడు ఫేస్బుక్లో ఎంతమంది పెడుతుంటారు కొన్ని పోస్టులు, ఏ పోస్ట్ కూడా నేను వదలను. వాళ్ళు వాడు ఎలాంటి వాళ్ళు అయితే ఏది మాట్లాడినా అదే గొడవ రూపంలో ఉండే సామరస్యంగానే మాట్లాడు. ఒక పోస్ట్ పెడతా, దానికి ఖచ్చితంగా కామెంట్ పెడతా. ఇప్పుడు జ్యోతిష్యం అనేది అబద్ధం అంటాడు, ఎవడో ఒక పోస్ట్ పెట్టాడు, దాని గురించి 2 రోజులు కామెంట్లు పెట్టాడు, వాడు నాకు బ్లాక్ చేశాడు నా నెంబర్ని. అంటే ఇక్కడ ఏంటి, మన హైందవ సంప్రదాయాలను కానీ ఏమి విమర్శించినా నేను నిశ్శబ్దంగా అయితే ఉండదు. మిగతా వాళ్ళు ఉంటే ఉండొచ్చు, నాకు సంబంధం లేదు. నేను దానికి తగ్గట్టు శాస్త్రబద్ధంగా దాని కింద కామెంట్ ఖచ్చితంగా చేస్తా. ఏ విషయాన్ని ఇప్పుడే కాదు, గత 20 ఏళ్ళ నుంచి ఎవరు కామెంట్ చేసినా దానికి ఇది తప్పు, మన హైందవ సంస్కృతి కానీ మన దేవతలను కానీ విమర్శ చేసినా దానికి కామెంట్ పెడతా ఖచ్చితంగా. దాంట్లో ఉన్నటువంటి శాస్త్రపరమైనటువంటి కామెంట్లు నేను పెడతా. అట్లాగే కొంతమంది హేళన చేశారు, ఏమని, పురుషుడేంది స్త్రీగా మారటం ఏమిటని చెప్పి అప్పట్లో హేళన చేశారు. ఇప్పుడు ఏమైంది, ఈరోజు మనకి అమెరికాలోనిగా చాలామంది కూడా పురుషుడు స్త్రీలుగా మారిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అది అందరికీ తెలిసిన విషయమే. మనకి వ్యాసమహాముని 18 పురాణాలు రాశాడు. ఈ పురాణాలు ఎవడు చదవడు, దాంట్లో విషయాలు తెలుసుకోరు. ఆ సెల్ ఫోన్ ఒకటి పెట్టుకునేదని ఎవడో పనికిమాల రాసిన పుస్తకాలు కొన్ని ఉంటాయి, దాంట్లో ఏదో పనికిమాల మ్యాటర్స్ ఉంటాయి, వాటిని తీసుకొని పట్టుకుంటాడు. నువ్వు పురాణాలు మొత్తం చదివి మాట్లాడాలి. పురాణాలు మొత్తం ఒక సైన్స్, దాంట్లో లేని విషయం లేదు. ప్రతి విషయం ఖగోళ శాస్త్రం దగ్గర నుంచి జ్యోతిష్ శాస్త్రం దగ్గర నుంచి సమస్త విషయాలు మనకు తెలియాలంటే పురాణాలు చదవాలి. ఆ చదివే ఓపిక ఎవరికి ఉండదు. ఇంట్రెస్ట్ ఉన్నాడు చదువుతాడు, ఇంట్రెస్ట్ లేనివాడు అంటే వదిలేస్తాడు. కానీ ప్రతి విషయం స్పష్టంగా మనకు వ్యాసమహాముని ఈ పురాణాల్లో ప్రతి విషయాన్ని రాశాడు. ఖగోళ శాస్త్రం దగ్గర సైన్స్ పుట్టిందే పురాణాల నుంచి. అసలు కృతయుగము, త్రేతాయుగం, ద్వాపరయుగము, కలియుగము, కలిగిన తర్వాత ఈ మధ్య వచ్చింది సైన్స్. దీనికంటే ముందు పుట్టినది పురాణాలు. ఆ పురాణాల నుంచి వచ్చినవి ఇవన్నీ కూడా అన్నీ కాపీడు కొట్టారు. విదేశీయులు మన దేశాన్ని పరిపాలించేటప్పుడు మన దేశంలో ఉన్న సంస్కృతిని, గ్రంథాలన్నీ తస్కరించి తీసుకెళ్ళి వాటి మీద పరిశోధన చేసి ఈరోజు సైన్స్ అనే ఒక పేరు ముద్ర వేసి దానికి సైన్స్ అనే పేరు పెట్టారు. అయితే ఇక్కడ ఏంటంటే ప్రతి విషయం ఇప్పుడు నేను ఎన్నోసార్లు నేను దీని గురించి కూడా అనేక రకాల పోస్టులు కూడా పెడతాను. మొట్టమొదట నారద మహాముని అంతరిక్షంలోకి వెళ్ళింది ఎవరు, వాళ్ళు ఇల్లు పేర్లు అని చెప్పి స్కూల్లో చదువులు మనం చదువుకుంటుంటాం. నారదుడు వెళ్ళని ప్రదేశం ఏంది, అతల వితల సుతల రసాతల మహాతల పాతాల లోకాలన్నీ తిరిగాడు. ఆయన తిరగని లోకం ఏంది చెప్పు, చంద్రమండలం దగ్గర కూడా పోయి వచ్చాడు. ఆయన మించిన యోగయామి ఎవరున్నాడు చెప్పండి. అట్లాగే పురాణాలు చదివితేనే ఆ విషయాలు తెలుస్తాయి. ఇక్కడ అట్లాగే అందరు హేళన చేశారు. అలాంటి సాక్షాత్ విష్ణుమూర్తి పురుషుడే స్త్రీగా మారినటువంటి విషయాన్ని పురాణాల్లో కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే రాశారు. దాన్ని ఆధారంగా చేసుకొని పరిశోధన చేసి ఉండొచ్చు, కనుక్కొని ఉండొచ్చు. ఇప్పుడు అది అందరికీ తెలిసిన విషయం. ఆ విధంగా మోహిని అవతారం ఎత్తాడు ఆయన. ఈ మోహిని అవతారం ఎందుకోసం ఎత్తాడంటే, ఆయన ఎత్తడానికి ప్రధాన కారణం ఏమిటంటే, రాక్షసుల దగ్గర నుంచి అమృతాన్ని తీసుకొని వచ్చి దేవతలకు పంచాలి. అప్పుడు ఏం చేశాడు ఆయన, రాక్షసుల దగ్గరికి వెళ్ళారు. చక్కగా అందమైన స్త్రీ రూపంగా ధరించి ఆయన అవతారం ఎత్తి నాట్యం చేస్తూ వాళ్ళని మైమరపించి ఆ అమృత భాండాన్ని తీసుకొని వచ్చేస్తాడు. తీసుకొచ్చి రాక్షసుల్ని ఎప్పుడు కూడా మోసంతో జయించాలి వాళ్ళని. అట్లాగే తీసుకొచ్చిన తర్వాత ఆ అమృత భాండం తీసుకొని దేవతలకు ఇస్తాడు. దేవతలందరూ లైన్లో నిలబడి అమృతాన్ని తాగుతూ ఉంటారు. రాక్షసులు ఈ విషయం తెలుసుకొని ఇట్లా సాక్షాత్తు విష్ణుమూర్తి మోహిని అవతారం వచ్చి మనం మోసం చేశాడు కనుక మనలో ఎవరైనా సరే ఒక్కరైనా సరే చిరంజీవుడిగా మిగిలిపోవాలి, అమృతాన్ని స్వీకరించాలని చెప్పేసి రాహు అనేటువంటి గ్రహం మీకు తెలుసుంటుంది. నవగ్రహాల్లో సూర్య, చంద్ర, అంగారక, బుధ, బృహస్పతి, శుక్ర, శని, రాహు, కేతువులు ఉన్నటువంటి 9 గ్రహాలు ఉంటాయి. మీరు శివాలయానికి వెళ్తే తెలుసుంటారు. ఈ రాహుగ్రహణం ఎప్పుడు కూడా నైరుతి భాగంలో ఉంటుంది. శివాలయానికి ఈ మూల ఉంటుంది, ఆ మూల పక్క భాగంలో ఉంటాడు ఆయన. రాహు అనే గ్రహం అంటే నాగదోషం ఉన్నప్పుడు రాహు పూజలు చేయిస్తూ ఉంటారు. ఆ రాహు అనేటువంటి అతను ఏం చేశాడంటే, అప్పుడు ఆయనకి తల ఉంది. ఆ రాహు అనేటువంటి వాడు వీళ్ళు ఏం చేస్తాడంటే, దేవుడి యొక్క రూపాన్ని ధరించి ఆమెన దేవతల యొక్క రూపాన్ని ధరించి అమృతాన్ని దోషులు పట్టుకొని నిలబడతాడు. అందరికీ అమృతాన్ని పోస్తూ ఉన్నప్పుడు అమృతాన్ని తాగాలనుకుని చేతిలో వేసుకుని దోషులకు తాగబోయే రూపంలో ఆకాశంలో సూర్యచంద్రులు ఏం చేస్తారంటే విష్ణుమూర్తికి చెప్తారు సైగ చేసి,
నిలబడినటువంటి వాడు భగవంతుడు కాదు, మన దేవుడికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు, వాడు రాక్షసుడు. వాడు అమృతాన్ని స్వీకరించాడంటే వాడు అమృతాన్ని స్వీకరించడానికి మారువేషంలో వచ్చాడని చెప్పేసి ఆ విషయాన్ని విష్ణుమూర్తికి తెలియజేస్తారు. విష్ణువు తెలుసుకుంటాడు ఆ విషయాన్ని. వెంటనే విష్ణుమూర్తి ఏం చేస్తాడంటే తన సుదర్శన చక్రంతో రాహు ఇట్లా ఆ అమృతాన్ని ఇట్లా తాగి కంఠంలో కూడా కిందకు దిగకుండా చిరచ్ఛేదన చేస్తాడు. ఆ తల తెగి దూర ప్రాంతంలో పడిపోతుంది. ఈ మొండెం కూడా దూరంగా పడిపోతుంది. కానీ కొన ఊపిరితో ఉంటుంది. అంటే ఆ తల కొట్టుకుంటూ ఉంటుంది, మొండెము కొట్టుకుంటూ ఉంటుంది. అట్లా కొన్ని సంవత్సరాలు జరుగుతూ ఉండగా కొన ఊపిరితో ఉంటారు రాక్షసులు కదా. ఆ విధంగా ఇట్లా జరుగుతూ ఉండగా అందుకు తర్వాత ఏం చేస్తారంటే ఒకానొక సమయంలో విశ్వామిత్రుడు ఆ మార్గం గుండా వస్తూ ఉంటాడు. విశ్వామిత్రుడు వస్తూ ఉన్నప్పుడు ఎప్పుడైనా చనిపోయిన దాన్ని బతికించడం కష్టం. ఇప్పుడు ఎవరైనా సరే ఒక యాక్సిడెంట్ కొన్న ఊపిరితో ఉన్నారనుకో, వాడిని హాస్పిటల్ తీసుకెళ్ళి చేరిస్తే బతుకుతాడని ఆశతో చేర్పిస్తారు. చనిపోతే ఇంకేం చేపిస్తారు, ఆ హాస్పిటల్ చేర్చరు కదా. అట్లా కొన ఊపిరితో ఉన్నారు కనుక ఆ మొండెం కొట్టుకుంటూ ఉంటుంది, తల కొట్టుకుంటూ ఉంటుంది. ఆ విధంగా ఆ విశ్వామిత్రుడు ఏం చేస్తాడంటే సృష్టికి ప్రతిసృష్టి చేసిన ఆ విశ్వామిత్రుడు ఆ తలను తీసుకొచ్చి మొండానికి అంటిస్తాడు. కానీ అది సుదర్శన చక్రం తగిలినటువంటి ఎంతో శక్తివంతమైన సుదర్శన చక్రం తగిలినటువంటి తల అది. మరి అంటిస్తే అతుక్కుంటుంది. ఆ విష్ణు మాయ అది ఎట్లా అతుక్కుంటే కుదరదు. మరి ఎలా బతికించాలి? ఆ తల తీసుకొచ్చి అతికిచ్చినప్పుడు ఆ తల అతుక్కోదు, దూరంగా పడిపోతుంది. అప్పుడు ఒక ఆలోచన చేసి దూరంగా ఒక పాము కూడా ఇదే పరిస్థితిలో ఉంటే ఆ పాముని తీసుకొచ్చి ఆ పాము తలను తీసుకొచ్చి మనిషి మొండానికి అంటిస్తాడు. ఈ యొక్క రాహు యొక్క తల తీసుకొచ్చి పాము తోక తీసుకుంటే అంటిస్తాడు. ఇవే రాహుకేతులుగా వచ్చాయి. వీళ్ళిద్దరు ఏం చేశారు, రాహుకేతులుగా ఉద్భవించిన తర్వాత విశ్వామిత్రుని అడుగుతారు, మాకు శక్తిని ప్రసాదించు, సూర్యచంద్రుల వల్ల మాకు ఈ దుస్థితి వచ్చింది, మేము ప్రపంచాన్ని మేము దేవతలను జయించాలి, సూర్యచంద్రుల్ని మేము పీడించాలని చెప్పేసి వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళాలి, మేము మాకు ఆ శక్తిని ప్రసాదించని చెప్పేసి ఆ విశ్వామిత్రుని అడిగితే ఆయన ఉపదేశం చేసిన తర్వాత ఆ రాహుకేతులు కొన్ని సంవత్సరాల ఘోర తపస్సు చేస్తారు. చేసి శక్తిని సంపాదించి రాహుకేతుల్ని మింగుతారు. ఇప్పుడు సూర్యుని మింగేస్తారు, చంద్రుడిని మింగేస్తారు. మింగడం అంటే ఇదే. దీన్ని సైన్స్లో ఏంటంటే ఛాయ అంటారు, అది వేరే విషయం. అది కొంతమంది రాహుకేతులు ఇదని చెప్తారు, సైన్స్ పరంగా లేవు అది అంటారు, అది ఒక ఛాయ, అది వేరే. ఈసారి చెప్తాను దాని సబ్జెక్టు గురించి. ఆ విధంగా ఏం జరిగిందంటే అక్కడ రాహుకేతుల్ని మింగేస్తారు సూర్యచంద్రుల్ని. మరి సూర్యుడు మింగేస్తే లోకమంతా చీకటి అయిపోతుంది. చంద్రుడు లేనిది ఔషధాలు చిగురించు, సూర్యుడు లేనిది పంటలు పండవు, జీవ సృష్టి అంతా కూడా అంతమైపోతుంది. సూర్యరశ్మి సోకితేనే, మన శరీరం మీద రశ్మి సోకితేనే మానవుడు జీవించగలడు. పంటలు కానీ ఏవైనా ఇవన్నీ పండడానికి సూర్యచంద్రుడే ప్రధాన కారణము. కనుక ఈ విధంగా జరిగిన తర్వాత అప్పుడు అందరూ లోకమంతా చీకటి అయిపోయిన తర్వాత దేవతలు ఋషులు అందరూ కూడా వెళ్ళి, అప్పుడు దేవతలందరూ ఏం చేస్తారు, ఈ దేవతలందరూ కూడా వెళ్ళేసి బ్రహ్మ విష్ణు మహేశ్వరు ఏదైనా ఒక సమస్య వస్తే ముందు పట్టుకునేది వాళ్ళ ముగ్గురిని. వాళ్ళని పోయి అడుగుతారు, వాళ్ళ దగ్గర పోయి అడుగుతారు. అడగగానే వాళ్ళు ఏం చెప్తారంటే అప్పుడు రాహుకేతులకి చెప్తారు, అయ్యా మీ శాపం కరెక్టేను, కానీ మీరు గ్రహణ సమయంలో మాత్రమే వాళ్ళని మింగండి, మిగతా రోజులు జీవితాంతం సూర్యచంద్రులు మీరు మింగేసి ఉంటే లోకమంతా చీకటి అయిపోతుంది కాబట్టి వాళ్ళని విడుదల చేయండి అంటారు. ఆ విధంగా అంటే ఇది ఒక పురాణ కథ, దానికి సైన్స్ పరంగా కూడా అర్థం ఉన్నది. ఆ విధంగా సూర్యచంద్రులు ఇద్దరిని కూడా అంత తపశ్శక్తి సంపాదించారు వాళ్ళు. ఆ విధంగా సూర్యచంద్రుని మింగారు కనుక దాన్ని సూర్యగ్రహణం అని చంద్రగ్రహణం అని చెప్పేసి మనం చెప్తుంటాం. అలా ఈ గ్రహణ సమయంలో సరే వాళ్ళిద్దరిని వదిలేశారు. తర్వాత శివుడు ఏం చేశాడు, వాళ్ళకి మోక్ష మార్గాన్ని కలిగజేశాడు. ఏం కలిగజేశాడు అంటే రాహుకేతులకి మోక్షాన్ని ప్రసాదించాడు. ఎక్కడ ప్రసాదించాడంటే కాళహస్తి. అందుకే రాహుకేతులు ఎక్కడ మోక్షాన్ని పొందారు, కాళహస్తిలో మోక్షాన్ని పొందారు. అందుకే గ్రహణ సమయంలో కాళహస్తిలో దేవాలయాన్ని మూసివేయడు, ఎందుకంటే రాహుకేతులు అక్కడ మోక్షాన్ని పొందారు. కనుక బెట్రకుంటలో జరిగేటువంటి ఈ తిరునాళ్ళలో మోహిని అవతారానికి ఈ గ్రహణానికి ఎంతో సంబంధం ఉన్నదన్నమాట. ఇది మోహిని అవతారం యొక్క విశిష్టత. మరిన్ని విషయాలు మీ అందరికీ కూడా తెలియజేయడానికి ఎన్నో విషయాలు, విశిష్టమైన సమాచారాన్ని మీకు పోస్ట్ రూపంలో కాకుండా వీడియో రూపంలో తెలియజేస్తాను. అంటే నా పనులన్నీ కూడా చూసుకుంటూ కార్యక్రమాలకు వెళ్తూ నేను ఇట్లా కొంతమంది ఇప్పుడుగా చాలా సంవత్సరాల నుంచి అడుగుతూ ఉన్నారు. కనుక వీలైనంత నాకు కుదిరినప్పుడు విశిష్టమైనటువంటి విశేష సమాచారాన్ని అంతా కూడా మీకు తెలియజేయడానికి నేను ఎప్పుడు ముందుంటాను.
శుభం భూయాత్. మీ చక్రాల రాఘవేంద్ర శర్మ, సిద్ధాంతి. ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః.